తెలిసిపోతుంది. ఇక్కడ హర్టింగ్ ఫీలింగ్ లేదు నాకు, ఎందుకంటే చూడాల్సిన స్థాయి దాకా చూసేసాం, ఇంకా అందులో చూడటానికి ఏం లేదు. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు మనం పెట్టినప్పుడు న్యూస్ ఛానల్లో న్యూస్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్లో, ఇవాళ ఎంతమంది ఉన్నారు? మనం ఇక్కడ ఒక ట్రెండ్ మార్చాంలే అనే ఓ తృప్తి, అంతే తప్పించి మనమేం ఈగో ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఈ భాష ఉంటుంది చూడండి, సంభాషణ, మనకి ఈర్ష్య, ద్వేషము, సంభాషణ, అవమానించడం ఇవి ఎక్కువ. వాటి కారణంగా ఎదురోడి కంటే ఎక్కువ అవ్వాలా అనేటటువంటి ఉద్దేశం తప్పులు పాలవుతున్న వాళ్ళు ఎక్కువ. అదే కదా, అదే ఇంకా ప్రజల్లో మార్పు రావాలి. రైట్, చూద్దాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కో సందర్భాల్లో ఇలాంటి గణాంకాలు ప్రజల ఆలోచనల్ని ఎంతవరకు మారుస్తాయి అనేది కూడా ఇక ప్రజలే తేల్చుకోవాలి. ఏది ఏమైనా అప్పులు అనేవి ఖచ్చితంగా భవిష్యత్తులో తెప్పలు తెచ్చి పెడతాయి. ఇదైతే అందరూ గమనించుకోవాలి. ప్రధానంగా కొన్ని కుటుంబాల్లో ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ